لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. మరణాన్ని ఎవరైనా ఊహించగలరా? ఇంటికాడ ఉన్నటువంటి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నీకు మృత్యు ఇప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో ఎవడో చెప్పలేడు. మొన్న 10 రోజుల క్రితం మీరు చూసే ఉంటారు, పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ కోసం అని చెప్పేసి వెళుతూ ఉన్నారు. రోడ్డు మీద ముగ్గురు నడుస్తూ ఉన్నారు. వెనక నుంచి ఒకడు 110 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. బండి కంట్రోల్ కాలా, ముగ్గురిని కొడితే ఫుట్బాల్ లేసినట్టు లేచి నుజ్జైపోయి స్పాట్లో మృత్యువాత పడ్డాడు. ఎవడు చెప్పగలడండి జీవితానికి గ్యారంటీ? ఇప్పుడు నీలో మార్పు ఎప్పుడు? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ ఫఇన్నమా తువఫూనా ఉజూరకుం యౌమల్ కియామా فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నీకు కోట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద కోటలు ఉండొచ్చు, ఊళ్ళో బలగం ఉండొచ్చు, నీకు రాజకీయ పలుకుబడి ఉండొచ్చు, నీకు పెద్ద పెద్దోళ్ళతో పరిచయం ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఇంట్లో 1 కేజీ బంగారం ఉండొచ్చు. మృత్యుదూత వచ్చింది అంటే నువ్వు తప్పించుకోలేవు. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అది వేరే విషయం. ఈ జమాతం ఆ జమాతం ఏమి లేదు ఇక్కడ. ఒకటే ధర్మం, ఒకటే దైవం, ఒకటే మార్గం. 4 రోజుల జీవితం సార్. ఎవడు ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. మనం చూసాం ఎంత పెద్ద ప్రమాదం. కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది, అనుకోకుండా ఈ ట్రాక్ మీద వెళ్లాల్సింది ఈ ట్రాక్లో వచ్చింది. గూడ్స్ ట్రైన్ అక్కడ నుంచిలో పెట్టి ఉంది. కొట్టడం 15 బాక్సులు అగ్గిపెట్టిల్లాగా రైల్వే ట్యాక్స్ మీద పడిపోయాయి. ఇటు నుంచి వస్తుంది యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. ఆ యశ్వంత్ ఎక్స్ప్రెస్ పట్టాల మీద ఉన్నటువంటి ఈ పెట్టెలు కొట్టేసింది. సుమారు 400 మంది దాకా నుజ్జు ఎవరెవరు ఎక్కడెక్కడ బాడీస్ కూడా గుర్తుపట్టలేనంతగా. ఊహించుంటారా? ఈరోజు మా జీవితంలో ఈ ప్రయాణం ఆకృతి అని ఊహించి ఉంటారా? కొంతమంది తల్లిదండ్రులు కలుసుకోవడానికి, కొంతమంది భార్య బిడ్డలు కలుసుకోవడానికి, కొంతమంది వ్యాపారం కోసం, కొంతమంది ఉద్యోగం కోసం. సోదరుల జీవితం తాత్కాలికం.